శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో విశుద్ధ చక్ర ముద్ర గురించి చెప్పబోతున్నానండి. విశుద్ధ చక్రం అనగా కంఠం వద్ద ఉంటుంది. ఈ చక్రానికి అధిదేవత జీవుడు. నలుపు వర్ణం, బ్లాక్ కలర్. ఈ చక్రం బలహీనంగా ఉంటే థైరాయిడ్ వంటి దీర్ఘకాలికమైన వ్యాధులు వస్తాయి. గొంతుకు సంబంధించిన అనేక రుగ్మతలు వస్తాయి. ఈ చక్రాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. ఇవి 2 ముద్రలుగా చెప్తానండి. మొదటగా విశుద్ధ చక్ర ముద్ర, శంఖముద్ర కూడా ఈ విశుద్ధ చక్రానికి వినియోగించుకోవచ్చు. 2 ముద్రలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ముద్రలు సాధన చేయడం ద్వారా గొంతుకు సంబంధించిన ఎటువంటి రుగ్మతలు ఉండవు. 7 చక్రాలకి సంబంధం ఉంటుంది కనుక మనం ఈ షట్చక్రాల్ని శక్తివంతం చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు మన కృషి మనం శ్రద్ధతో చేయాలి. తద్వారా మనం ఆరోగ్యమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతాం. ఏ ముద్ర చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రాణాయామం చేయాలి. 2 ప్రాణాయామం నుంచి 8 ప్రాణాయామముల వరకు ఒక్కో ముద్రకి చేయొచ్చు. సమయాన్ని బట్టి ముద్రలను బట్టి సూచించడం జరుగుతుంది. దీనిని సక్రమంగా అర్థం చేసుకొని సాధన చేసి మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను. ప్రాణాయామం చేయటానికి కానీ, ధ్యానం చేయటానికి కానీ, జపం చేసేటప్పుడు కానీ వెన్నును నిటారుగా ఉంచండి, మెడను నిటారుగా ఉంచండి. మీకు అనుకూలమైన ఆసనం సుఖాసనమా, పద్మాసనమా, అర్ధ పద్మాసనమా, వజ్రాసనమా, మీరు ఏది కంఫర్ట్ ఫీల్ అయితే అది వేసుకోండి. కూర్చునే ముందు కింద మెత్తని దుప్పటి కానీ, రగ్గు కానీ, బొంత లాంటివి వేసుకోండి. క్రింద కూర్చోలేని వారు సోఫాలో కానీ, కుర్చీలో కానీ, బల్లపైన కానీ కూర్చోండి. చేసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే నడుముని మెడని వంచకుండా, వెనకకి వాలకుండా సాధన చేయాలి. వెన్నెముకలో సుషుమ్న నాడి నడుస్తుంది. సుషుమ్న నాడి సున్నితమైనది. ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు నడిచినప్పుడు తప్పనిసరిగా 72,000 నాడులు కూడా ఉత్తేజితమై శక్తివంతమై సక్రమంగా పనిచేస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముద్ర చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒక చేతిలో ఒక వేళ్ళలో ఒకటి పెట్టండి. పెట్టి 2 చేతులు కూడా చిన్ముద్ర పెట్టండి. చిన్ముద్ర. ఇంకొక మారు చూడండి. ఈ 3 వేళ్ళు ఒక వేళ్ళల్లో ఒకటి చొప్పించి మూసి ఈ 2 వేళ్ళని చూపుడు వేలు, బొటన వేలు ఇలా కలపండి. ఇది విశుద్ధి చక్ర ముద్ర. ఈ ముద్రను పెట్టి 5 నుంచి 8 ప్రాణాయామాలు చేయొచ్చు మీ సమయాన్ని బట్టి. ఈ ముద్రలో ఉండి జీవుణ్ణి ధ్యానం చేయండి. నల్లని రంగుని ధ్యానం చేయండి. కంఠం పైనే ధ్యాస పెట్టండి. ఈ ముద్రకు 16 రేకులు ఉంటుంది, 16 బీజాక్షరాలు. మూల బీజాక్షరం హం. ఈ హం అనే బీజాక్షరాన్ని మనసులో జపించండి. శంఖ ముద్ర. చేతిని బొటన వేలిని ఒక అరచేతిలో పెట్టండి. దాన్ని ముయ్యండి 4 వేళ్లతో. ఈ 4 వేళ్ళని తీసుకొచ్చి బొటన వేలుకు కలపండి.
ఈ చేతికైనా సరే 2 చేతులు ఒక చేతి తర్వాత ఇంకో చేతిని మార్చి ఇది 2 నిమిషాలు, ఇటువైపు 2 నిమిషాలు, ఈ చేత్తో 2 నిమిషాలు చేయండి. లేదా ఈ చేత్తో 3 నిమిషాలు, ఈ చేత్తో 3 నిమిషాలు చేయండి. ఇది కూడా అరచేతిలో బొటన వేలు పెట్టి 4 వేళ్లతో మూసి ఈ బొటన వేలకి ఈ 4 వేళ్ళని తీసుకొచ్చి ఆనించండి. ఇది శంఖముద్ర. దీన్ని తీసుకొచ్చి ఈ హృదయం దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని హం అనే బీజాక్షరాన్ని, నల్లని రంగును, కంఠం వద్ద ఉన్న 16 రేకుల చక్రాన్ని ఊహించుకుంటూ ధ్యానం చేయండి. ఈ చక్రం గురించి వివరంగా నేను ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియోని చూడండి. ఈ ముద్ర పెట్టుకొని ఆ వీడియోలను సాధన చేయండి. ఈ షట్చక్ర సాధనలో చక్కని ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.